ఇకపోతే విశాఖపట్నంలో కలెక్టర్ నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో జలధార పథకం అమలుకు సంబంధించి ఎలాంటి డెడ్ లైన్ విధించారనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. కావ్య, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జలధార జలహారతి ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా దీనికి సంబంధించి ఎక్కడికెక్కడైతే నిత్యం కూడా కలెక్టర్లు దానిపైన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ స్థానికంగా ఉన్న అధికారులంతా కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం గత 4 రోజుల క్రితం ఏదైతే కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందో ఆ సమయంలో సీఎం కలెక్టర్లకైతే ఒక దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్క వేసవి కాలంలో కావచ్చు, అలాగే రాబోయే రోజుల్లో కానీ ఎప్పుడు కూడా నీటి అడుగులు ఇబ్బంది పడే విధంగా ఎక్కడా కూడా ఉండకూడదని, నీటి ఎద్దడి ఎక్కడా లేని ప్రాంతంగా అయితే ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పేసి, నీటి కోసం, నీటి జలాల కోసం ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి దానికి సంబంధించి, దాంతోపాటు అలానే గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి ఏవైతే ఉంటాయో ఆ పథకాలకు సంబంధించి కూడా రైతులు, అలానే స్థానికంగా కూలీలు, వలస కూలీలు ఎవరైతే ఉంటారో, స్థానికంగా కూలీలు ఉంటారో వారి యొక్క ఉపాధి హామీ కూడా నిర్వహించేందుకు ఈ జలధార ప్రాజెక్ట్ అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆ దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ఈ రోజు విశాఖపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో అయితే దాదాపు ఉదయం 10 గంటల నుండి కూడా ఈ రోజు అయితే సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి జిల్లా అధికారి యంత్రాంగంతో పాటు అలానే ఎంఆర్ఓ కార్యాలయాల నుండి కానీ, స్థానికంగా ఆర్డీఓ కార్యాలయాల నుండి కానీ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కలెక్టరేట్ పిలిపించుకొని వాళ్ళకి ఆ రోజు దిశానిర్దేశం చేసి ఏ విషయంలో అయితే దిశానిర్దేశం చేశారో అదే విధంగా ఇక్కడ కలెక్టరేట్ లో కూడా కలెక్టర్ అయితే వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమైన అంశం ఏంటంటే ఈ యొక్క నీటి జలాలు ఏవైతే భూ గర్భంలోకి అయితే నీరు అట్టడికిపోతున్నాయో వాటిని అయితే భూగర్భ జలాలను పెంచడానికి కోసం అయితే ప్రధానంగా ఇంకుడు గుంతలతో పాటు జలధార ప్రాజెక్ట్ అన్నమయ్య జిల్లాలో ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదే విధంగా విశాఖ జిల్లాలో కూడా సక్సెస్ అయ్యే విధంగా అయితే దీనికి ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంతో అయితే చర్చ సమావేశాలు జరగబోతున్నారు. రాగల 100 రోజుల లోపల కూడా, అంటే ఇది ప్రాజెక్ట్ అంతా కూడా 100 రోజుల ప్రాజెక్ట్ గా అయితే తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే చాలా చోట్ల చెరువుల పూడికలు ఏవైతే ఉంటాయో చెరువుల వద్ద ఆ యొక్క పూడికలన్నింటినీ కూడా తీసివేస్తూ రైతులకు ఉపాధి కల్పన అయితే, అలానే కూలీలకు అయితే ఉపాధి కల్పన అయితే కల్పిస్తున్నారు. గత 4 రోజులుగా కూడా ఈ యొక్క పూడికలు తీసివేయడం జరిగింది. దానికి నీటిని అనుసంధానించే విధంగా ఏదైతే వంశధార నుండి కావచ్చు, అలానే ఇక్కడ స్థానికంగా ఏ అయితే గడ్డల నుండి అయితే నీరు వస్తాయో ఆ వాటర్ అన్నింటిని కూడా ఆ యొక్క చెరువుల్లోకి వెళ్లే విధంగా అయితే ప్రణాళికను అయితే రూపొందిస్తున్నారు. అలానే కాలువల్లో పూడికలు ఏవైతే ఉన్నాయో అత్యధికంగా ఈ యొక్క చెత్తతో పేరుకుపోయిన వాటిని కూడా క్లీన్ చేసి జలహారతి, అంటే జలాన్ని ఎప్పుడైతే మనం ఒక దేవతగా అయితే కొలుస్తామో ఆ విధంగా జలధారతో జలహారతిని పట్టే విధంగా అయితే విశాఖ నగరాన్ని మార్చేందుకు, అలానే విశాఖ నగరంతో పాటు విశాఖ జిల్లాలో ఏదైతే రూరల్ ఏరియా ఉందో ఆ ఏరియాలో కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు ఈ యొక్క భూగర్భ జలాల యొక్క నీటి మట్టాన్ని పెంచేందుకు, సాంద్రతను పెంచేందుకు కూడా జిల్లా కలెక్టర్ అయితే ఈ రోజు అయితే దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా అయితే జిల్లా అధికారులు యంత్రాంగం మొత్తం కూడా దానికి ఈ రోజు అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎక్కడైతే చెరువుల పుడికలు తీసివేతలు జరిగాయో ఆ ప్రాంతంలోకి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాటర్ అంతా కూడా అందులోకి పంపించేందుకు అయితే ప్రయత్నాన్ని అయితే చేసేందుకు ఇక్కడ స్థానికంగా కార్మికులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా స్థానికంగా ఏదైతే కొన్ని డ్యామ్లు ఉన్నాయో, ఇక్కడ తాటిపూడి డ్యామ్ కావచ్చు, అలానే ఇక్కడ ఆరిలో మునసల ప్రాంతంలో ఉన్న డ్యామ్ కావచ్చు, అలానే గడ్డ ఏదైతే ఇక్కడ ప్రధానంగా అయితే ఊరు మొత్తం నుండి వచ్చే వాటర్ మొత్తం కూడా కాలువల్లోకి వెళ్లే విధంగా అయితే, సముద్రంలోకి వెళ్లే విధంగా అయితే ఏవైతే గడ్డలు ఉన్నాయో వాటన్నింటిని కూడా శుద్ధి చేసి వాటిని నీటి సాంద్రతను పెంచడానికి కోసం అని చెప్పేసి లోపల భూమి లోపలికి ఇంకుడు గొంతులు వేసి ఆ వాటర్ అంతా కూడా అందులోకి వెళ్లేందుకు, ఆ యొక్క నీటి సాంద్రతను పెంచేందుకు కూడా ఉపయోగపడే విధంగా అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాగల 100 రోజుల లోపలైతే ఎక్కడా కూడా నీటి ఎదురు లేకుండా బోర్ స్టోరేజ్ అయితే ఉందో అది సార్ట్అవుట్ లేకుండా యాక్టివ్ ఉండే విధంగా ఎప్పుడైనా బోర్ని అయితే ప్రారంభిస్తారో వెంటనే వాటర్ వచ్చే విధంగా అయితే నీటి సాంద్రతను పెంచే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు ఎక్కడికక్కడ ఈ అత్యధికంగా ప్లాట్లు అయితే నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణాలు జరిగే ప్రాంతంలో అత్యధికంగా నీటి ఎద్దడైతే వస్తుంది ఆ ప్రాంతంలో కూడా నీటి ఎద్దడి లేకుండా అక్కడ వచ్చి స్టోరేజ్ మొత్తాన్ని కూడా ఇంకుడు గోతుల లోపలికి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకో విధంగా కూడా టౌన్ ప్లానింగ్ సెక్రటరీలకు అయితే ఆదేశాలు జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కావ్య. సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.